హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ మౌనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చిత్రాంగన చరిత్రం గురించి తెలుసుకున్నాం. గొప్ప ఆపద తప్పిన కులాసతో మిత్రులు ముగ్గురు ఏమియో మాట్లాడుకున్నారు చున్నాం. అక్కడ వల పనిన వేటగాడు వేట కొరకై వచ్చి చూడగా వల మొత్తము పిలికలై ఉండితో చూసి ఏదో జంతువు తప్పించుకొని పోయినది గుర్తించను. కానీ తన వేట సాధన మగు వలను సర్వనాశనం చేయుటచే అలిగి ఎదులైనను ఆ జంతువులు పట్టుకున్న వలనని తలచి జాగ్రత్తగా పరిశీలించగా అక్కడ లేడీ యొక్క అడుగులు గుర్తు కనిపించినవి. నేర్పిడియగు ఆ వేటగాడు ఆ అడుగులు గుర్తుల దరాడముగా హిరణ్య చిత్రంగా లఘు పతనకములు వెళ్ళదలిసినగా ప్రయాణమైనాడు. గొప్ప ఆపద నుండి తప్పించుకున్న కులాసతో చిత్రంగా హిరణ్యక లఘుపతనకము ముగ్గురు ఏమియో మాట్లాడుకున్న తెచ్చు తమ నివాసంపై సాగుచున్నారు. మాత మధ్యలో హిరణ్యకుడు చిత్రంగా మొన్ననే కదా నీవు ఒక వేటగాన బాడిని తప్పించుకొని మాలో కలిసినావు. నేడు మరి ఒక కిరాతునకు చిక్కినావు. నీకు కష్టముల మీద కష్టములు వచ్చుచున్నవి కదా అనినాడు. అందుకు జవాబుగా ఆ లేడీ నిట్టర్చూచు, అవును మిత్రమా, అసలు నా జాతకమే కష్టజాతకము పొందెను. చిన్ననాటి ఇంద్రియు నాకు కష్టములే. నాకు 6 నెలల ప్రాయం ఉన్నప్పుడు లేట పచ్చుకపై ఆశపడి మా కుటుంబం వారిని విడిచి మేటకు వెళుతుంది. మొదటిసారిగా నేను అట్లు వెళుతూ ఆ రోజు వేటగాడి ఉచ్చులో చిక్కుకొనితో జరిగినది. ఆ వేటగాడు నన్ను ఆనాడే చంపవేయమని తలంచుతుంది. కానీ అతడు అట్లు చేయక నన్ను తీసుకొని పోయి వాడి ఊరి రాజకుమారును కానుకగా ఇచ్చినాడు. ఆ రాజకుమారుడు నన్ను ఎంతగానో ప్రేమగా చూసేవాడు. అంతఃపురములో రాణి చిరకత్తెలు అందరూ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. నా ఒడి నిండా బంగారపు ఆభరణములు మొగలుగునవి ఎన్ని చేయించును. నా కాళ్ళకు బంగారు గజ్జలు, మెడలో బంగారపు మొగల పట్టి అలంకరించినాడు. నేను చెంగున గంటలెడుతూ అంతఃపురములోనూ అప్పుడప్పుడు నగరములోకి కూడా స్వేచ్ఛగా మసలేడివాడు. ఇతలుండగా ఒకనాడు మంచి వర్షము కురుస్తున్నది. ఆ రాజనగరంలో తిరిగి నాకు మానవ భాష అలవాటు అయినది. అందుచే ఆ వర్షంలో తడిచి ఉండగా తేమ గాళ్ళు, మబ్బు తెరలు, చల్లని వాన జల్లులు మనసును రజింపచేయును. ఇటువంటి సమయాన నాయుడు లేడి పిల్లలతో కలిసి ఆడుచూ పాడుతూ చెలయేడు ఎండియు పచ్చి గడిగల పైండి గంటలేడుచున్నచో బాగుండును. లేత కుడిమి మొగ్గు తిన్నచో మరింత ఆనందంగా ఉండను కదా అని ఆలోచిస్తూ ఉంటారన్నమాట అని పైకి అనుకుంటూనే అది రాకుమారుడికి చెవికి వినిపిస్తుందన్నమాట. అప్పుడు ఆ మరుసటి రోజు ఉదయం యువరాజు పండితుడు పిలిపించి మనిషి వలె మాట్లాడు లేడీ అంతఃపురంలో ఉండవచ్చునా అని అడిగి వాడు శాస్త్రములన్నీ తిరిగి వేచి ఉండడా దానియు రాజ్యమునకు అడస్తమునకు చెప్పిరి. వెంటనే రాకుమారుడు నన్ను అడవిలో వదిలి రమ్మని బతులకు ఆజ్ఞాపించి వాడు అట్లా చేసినాడు. ఆ మనుషుల మధ్య నుండి మన అడవిలోకి వచ్చుటతో యొక్క లేని ఆనందము కలిగినది. ఇంతలోనే ఒక వేటగాడు నన్ను చూసి ఈ పట్టుకొన పని తప్పించుకున్నతో పరిగెట్టి ఈ చెంతకు చేరినాడు అనొచ్చు తన కథనంతయో వినిపించి అది విని కాకి ఎలుక కూడా అయ్యో పాపం అని జాలి పడినవి. అంతలోనే వారికి తాబేలు ఎదురు వచ్చినది. దానిని చూసి ఈ మిత్రులు ముగ్గురు ఆశ్చర్యపోయినారు. నెక్స్ట్ వీడియోలో ఇంకో కథ చెప్పుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.